హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కే సార్ని. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రవేశపెట్టిన శ్వేతపత్రాల గురించి మనం ఈ క్లాస్లో చర్చించబోతున్నాం. ఆల్రెడీ మనము రాష్ట్ర విభజనకు సంబంధించినటువంటి శ్వేతపత్రాన్ని గురించిన సమాచారాన్ని చాలా పూర్తిగా డెప్త్గా చూడడం జరిగింది. సో అదే క్రమంలో రెండవ శ్వేతపత్రం అయినటువంటి సుపరిపాలన సాంకేతికతపై రిలీజ్ చేయడం జరిగింది. చాలా డెప్త్గా ఉంటుంది ఫ్రెండ్స్. గ్రూప్ 1 గ్రూప్ 2 లెవెల్లోనే యూస్ఫుల్ అయ్యే విధంగా, ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా వీటిని రెడీ చేయడం జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు కూడా మిస్ కావద్దు, చివరి వరకు చూడండి. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. సో మొదటిది శ్వేతపత్రం 2 దేనికి సంబంధించింది? ఆంధ్రప్రదేశ్లో సుపరిపాలన సాంకేతిక పరిజ్ఞానము ఆధారిత పునర్నిర్వచనము. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆంధ్రప్రదేశ్ సుపరిపాలన అందిస్తుంది. పారదర్శకత, జవాబుదారీతనము, అవినీతి లేని పాలన అందించడంలో భాగంగా గత 4.5 ఏళ్లలో అనేక రకాల సాంకేతిక విధానాలను తీసుకువచ్చినట్లుగా కూడా దీనిలో తెలపడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాకుండా సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చిట్ట చివరి లబ్ధిదారునికి కూడా చేరే విధంగా ఇవి సహకరిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహము లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అన్నట్లుగా ఈ యొక్క శ్వేతపత్రం 2ను విడుదల చేయడము జరిగింది. సో ఇందులో ముఖ్యంగా 17 సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో ఆంధ్రప్రదేశ్ దేశంలో 4వ స్థానం ఉన్నట్లుగా ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఏ రాష్ట్రమైనా కూడా సుస్థిరాభివృద్ధి సాధించాలంటే రాష్ట్రంలో మొత్తము 15 అంశాలపైన దృష్టి సాధించడం అనేది ఉంటుంది. సో ఇందులో భాగంగానే ఈ యొక్క 17 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము 4వ స్థానంలో ఉన్నట్లుగా ఇక్కడ మనకు తెలుస్తుంది. నెక్స్ట్, రాష్ట్రంలో ప్రజా అధికార సర్వే ద్వారా ప్రతి కుటుంబానికి సంబంధించిన సామాజిక ఆర్థిక వివరాలన్నింటినీ కూడా డిజిటలీకరణ చేసింది, అంటే ఆన్లైన్లో చేయడము జరిగింది. సో ఆ వివరాలతో పీపుల్స్ హబ్ కూడా నెలకొల్పింది. తద్వారా అర్హులందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అందేలా చేయగలగడం అనేది జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా, ఏవైనా దుర్ఘటనలు జరిగినా వెంటనే స్పందించే ఏర్పాట్లు కూడా చేయడము జరిగింది ఫ్రెండ్స్. అంటే డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించినటువంటి పూర్తి యొక్క సదుపాయాలు అందించడం అనేది జరిగినట్లు ఇక్కడ ఒక శ్వేతపత్రంలో పేర్కొనడము జరిగింది. నెక్స్ట్ వన్, సైబర్ భద్రతకు పెద్దపీట వేస్తూ సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ కేంద్రాన్ని కూడా రాష్ట్రంలో నెలకొల్పినట్లుగా ఇందులో పేర్కొన్నారు. అంతేకాకుండా అంకుర సంస్థల అభివృద్ధికి, అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్, ఓకేనా, వీటి అభివృద్ధికి అనుకూల వాతావరణాన్ని కల్పించాలనే లక్ష్యంతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీని కూడా ఏర్పాటు చేసినట్లుగా ఇందులో పేర్కొంది. నెక్స్ట్, ఐటీలో 1,00,000 ఉద్యోగాలు, $2 బిలియన్ పెట్టుబడులు, ఎలక్ట్రానిక్స్ రంగంలో 2 లక్షల ఉద్యోగాలు, $5 బిలియన్ పెట్టుబడులు తేవాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఇందులో పేర్కొన్నారు. అంతేకాకుండా మీ సేవా కేంద్రాలు, దేశంలోనే ఆంధ్రప్రదేశ్లో అత్యధికంగా ఈ లావాదేవీలు జరిగాయి. 196 రకాల సేవలు దీని ద్వారా ప్రజలకు అందుబాటులోకి వచ్చినట్లుగా కూడా ఇందులో పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, ముందస్తు వాతావరణ హెచ్చరిక వ్యవస్థ. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను ముందస్తుగా అంచనా వేయడము, దాని ఆధారంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయడము దీని యొక్క ముఖ్య ఉద్దేశము. తుఫాన్లు, పిడుగులు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు చేరవేత. అంతేకాకుండా ఇస్రోతో దీనికి సంబంధించిన ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది. ప్రకృతి వైపరీత్యాల సమయాల్లో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి, ఓకేనా, ఫోర్కాస్టింగ్, తద్వారా వారికి నష్టపరిహారము అందేలా చేయడానికి వినియోగము. తిత్లీ, పెతాయ్ తుఫాన్ల సమయంలో ఈ వ్యవస్థ మెరుగైన పనితీరును కనబరిచినట్లుగా కూడా ఇందులో పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ముందస్తు హెచ్చరిక కేంద్రాలు ఏవైతే ఉన్నాయో, ఇటీవల వచ్చినటువంటి తిత్లీ కావచ్చు, పెతాయ్ తుఫాన్లు కావచ్చు, సో వీటికి సంబంధించినటువంటి అనేక సమాచారాలను కూడా అందించడం జరిగింది ఫ్రెండ్స్ ఈ యొక్క హెచ్చరిక వ్యవస్థ. నెక్స్ట్ వన్, ఈ ప్రగతి. పౌర సేవల కోసము ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ పదే తిరగాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే అన్ని సేవలు పొందే విధంగా ఈ ప్రగతి సొసైటీని
ఏర్పాటు చేసింది. తద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు అందించే సేవలన్నీ ఒకే ఆన్లైన్ వేదికకు తీసుకురావడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వన్, పురస్కారాల పంట. గత 4 ఏళ్లలో రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో మొత్తము 615 పురస్కారాలు లభించాయి ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాకుండా ఇంధన శాఖకు అత్యధికంగా 107 అవార్డులు లభించాయి. తద్వారా తర్వాత స్థానంలో పురపాలక పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు ఉన్నట్లుగా తెలుస్తుంది. అంటే ముందుగా ఇంధన శాఖకు 107 వచ్చాయి. తర్వాతి స్థానాల్లో పురపాలక మరియు పట్టణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖలు వరుస క్రమంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ప్రాజెక్టుల తనిఖీ. పోలవరం సహా ఇతర ప్రధాన మౌలిక వసతుల ప్రాజెక్టుల పనులు ఎంత మేర జరిగాయి, ఎలా జరుగుతున్నాయి వంటివి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఏర్పాటు, ఆయా ప్రాజెక్టుల వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఫ్రెండ్స్. అంటే ప్రస్తుతము ప్రాజెక్టుల పైన తనిఖీ అన్నట్టు. అది ఏ విధంగా వర్క్ ఏ విధంగా జరుగుతుంది, అనుకున్న సమయంలో జరుగుతుందా లేదా అని చెప్పేసి వాటిని పర్యవేక్షించేందుకు గాను ఈ యొక్క తనిఖీ పద్ధతిని ప్రవేశపెట్టడము జరిగింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, మొబైల్ వెబ్ ఆధారిత యాప్స్. పలు అంశాలపై ప్రభుత్వం నుంచి కావలసిన సమాచారాన్ని పౌరులు నేరుగా తెలుసుకునేందుకు, వివిధ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లేందుకు వీలుగా మొబైల్ వెబ్ ఆధారిత యాప్ల రూపకల్పన చేయడం కూడా జరిగింది. ఇందులో ముఖ్యంగా పీపుల్స్ ఫస్ట్, NCBS, సీఎం కనెక్ట్, ఇసుక రీచ్లకు, మద్యం గొలుసు దుకాణాలపై ఫిర్యాదు చేసేందుకు యాప్లు కూడా తీసుకుని రావడము జరిగింది. నెక్స్ట్ వన్, రియల్ టైమ్ గవర్నెన్స్. దీని యొక్క లక్ష్యం ఏంటి? ప్రభుత్వ పరిపాలన సంక్షేమ పథకాల అమల్లో 80% ప్రజా సంతృప్తి సాధనకు కార్యాచరణ కూడా ఈ యొక్క రియల్ టైమ్ గవర్నెన్స్ ద్వారా సాధ్యమైనట్లుగా ఇందులో పేర్కొన్నారు. నెక్స్ట్, పరిష్కార వేదికకు గాను 1100 ఫోన్ నంబర్తో ప్రజలతో నేరుగా సంప్రదింపులు జరిపేందుకు గాను ఈ యొక్క రియల్ టైమ్ గవర్నెన్స్లో ఈ యొక్క నంబర్ని కూడా ఏర్పాటు చేశారు. సామర్థ్యం ఏంటి మరి? IVRSతో సహా రోజుకు 30 లక్షల ఫోన్ కాల్స్ చేయగల సామర్థ్యము ఇప్పటి వరకు ఎంత? 1,72,11,367 వినతులు అందగా వీటిలో 1,41,92,898 సమస్యలు పరిష్కారమైనట్లుగా కూడా మనకు ఈ యొక్క శ్వేతపత్రంలో ప్రభుత్వము తెలపడం జరిగింది ఫ్రెండ్స్ అధికారికంగా. నెక్స్ట్, నేర నియంత్రణ. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్, ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ నెట్వర్క్ సిస్టమ్ వంటి యాప్ల వినియోగము, శరీరంపై ధరించేటువంటి కెమెరాలు, డ్రోన్ల వినియోగంతో శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణలో సాంకేతికత కూడా వినియోగిస్తున్నట్లుగా కూడా ఈ యొక్క శ్వేతపత్రంలో ప్రభుత్వము వెల్లడించడం జరిగింది. నెక్స్ట్ వన్, నేరాల బాట పట్టకుండా అవగాహన సదస్సులు. రాష్ట్రంలో మహిళలపై నేరాల నియంత్రణకు షీటీమ్స్ ఏర్పాటు. గుంటూరు గ్రామీణంలో సబల, గుంటూరు అర్బన్లో జ్వాల పేరిట ఇవి నడుస్తున్నాయి. ఇంపార్టెంట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇవి. షీటీమ్స్కి గుంటూరు గ్రామీణంలో సబల అనే పేరుతో, గుంటూరు అర్బన్లో అయితే జ్వాల పేరుతో కూడా ఇవి నడుస్తున్నాయి. వీటన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి శక్తి పేరిట ఇటీవల ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేయడము జరిగింది పోలీస్ వ్యవస్థ. నెక్స్ట్ వన్, బాలలపై నేరాల నియంత్రణకు పాఠశాలల్లో సదస్సులు నిర్వహించి మంచి చెడు స్పర్శల వివరణ తెలపడం జరిగింది. అంతేకాకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ నియంత్రణకు కార్యదళం ఏర్పాటు. ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది ఏర్పాటు చేయడము జరిగింది. గత 4 ఏళ్లలో 3,099 కేసులు నమోదు, 9,535 మంది అరెస్ట్ కావడం జరిగింది. 2,088 వాహనాల జప్తు. సో జప్తు చేసినటువంటి ఎర్రచందనం దుంగల వేలం వేసినప్పుడు ఎంత వచ్చింది? 1,200 అంటే 1,200 కోట్ల ఆదాయము ప్రభుత్వానికి వచ్చినట్లే ఇక్కడ మనకు స్పష్టంగా ప్రభుత్వం తెలపడం జరిగింది. నెక్స్ట్ వన్, రోడ్డు భద్రత. రాష్ట్రంలో రోడ్డు ప్రమాద మరణాలు 50% తగ్గించాలన్నది లక్ష్యము. ఈ దిశగా చర్యలు తీసుకోవడం వల్ల గతంతో పోలిస్తే రోడ్డు ప్రమాద మరణాలు తగ్గుముఖము పట్టినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్, రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పోలీసింగ్.
నెక్స్ట్, రాష్ట్రంలో మద్యం గొలుసు దుకాణాల నియంత్రణపై ప్రజల్లో 75.23% సంతృప్తి వ్యక్తమైంది ఫ్రెండ్స్. సో గొలుసు దుకాణాల నిర్వాహకులపై 18,170 కేసులు పెట్టి నమోదవడం జరిగింది. 18,630 మంది అరెస్ట్ అయ్యారు. నవోదయం పథకంలో భాగంగా 9 జిల్లాలు నాటుసారా రహితంగా ఉన్నాయి. గంజాయి సాగు నియంత్రణ కూడా పగడ్బందీగా జరుగుతుందని చెప్పేసి 2వ శ్వేతపత్రంలో రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా తెలపడం జరిగింది ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ఇంతటితో మనము శ్వేతపత్రం 2 గురించి కంప్లీట్గా తెలుసుకోవడం జరిగింది. మరొక శ్వేతపత్రంతో మన నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం ఫ్రెండ్స్. నా క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా నా వీడియోస్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అంతేకాకుండా మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్లో ఫ్రెండ్స్ ప్లేలిస్ట్లో మీరు చూసినట్లయితే అన్ని సబ్జెక్టుకి సంబంధించిన క్లాసెస్ చాలా డెప్త్గా అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా చేయడం జరుగుతుంది. సో గమనించండి ఫ్రెండ్స్, మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.